హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన మళ్ళీ తెల్లారింది 5వ భాగం నా మాటల్లో. మీ గొప్పోళ్ల కంటే మేమే నయం బాబు. మా ఇళ్లల్లో ఇంతవరకు పెద్దాళ్లను బాగానే చూసుకుంటున్నాం. నిజమే సాలోచనగా అంటూ నడక వేగం పెంచాడు వెంకటరామయ్య. ఏసోబు కూడా గొడుగు పట్టుకుని వేగం పెంచాడు. కామేశ్వరరావు ఇంటికి వచ్చేసరికి సుందరమ్మ వాకిట్లో కూర్చొని చీర చిరుగులు కుట్టుకుంటూ ఉంది. పక్కనే కామేశ్వరరావు చిరిగిపోయిన ధోవతులు కూడా పడి ఉన్నాయి. భర్తను చూసి లేచి వెళ్ళి చేతుల్లో ఉన్న కూరగాయల సంచి అందుకుంది. ఇవాళ ఇంత ఆలస్యమైందేం? పిల్లలకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వాళ్ళిద్దరూ బాగానే సంపాదిస్తున్నారుగా. వాళ్లకు ప్రతీ నెల ఇంతని పంపించమని రాయకూడదు. భర్తకు భోజనం వడ్డించి ఎదురుగా కూర్చుని అన్నది. ముద్ద నోట్లో పెట్టుకుంటున్న కామేశ్వరరావు చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. ఏం నే సంపాదించి సరిపోవట్లేదా నీకు? కామేశ్వరరావు కంఠం తీవ్రంగా పలికింది. సుందరమ్మ బిత్తరపోయింది. పట్టు చీరలు కట్టుకోవాలనుందా లేక నగలు దిగేసుకోవాలనుందా? సుందరమ్మకు పెటీమని ఎవరో నెత్తిమీద బాతున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న తన భర్తేనా? ఆ మాటలు అంటున్నది 40 ఏళ్ళు తనతో కాపురం చేసిన తన భర్తేనా? వెర్రిచూపులు చూసింది. నోటి మాట రావటం లేదు. మనసు చాలా లోతుగానే గాయపడింది. కామేశ్వరరావు భార్య ముఖంలోకి చూడటం లేదు. ఏటో దూర తీరాలను చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. సుందరమ్మ ముఖంలోకి చూస్తే మాట్లాడలేకపోయేవాడు. మళ్ళీ అన్నాడు, లేకపోతే ఏమిటి? వాళ్ల ముందు నేను చెయ్యి చాచి నా పరిస్థితి గురించి చెప్పుకోవాలా? డబ్బు కష్టంగా ఉంది, తలా కాస్త పంపించండ్రా అని అడగాల? నా బిడ్డల ముందు నేను భిక్షా పాత్ర పట్టుకుని చేతులు చాచాలా? మాట్లాడుతున్న కామేశ్వరరావు కంఠం ఒక్కసారిగా ఎవరో నొక్కేసినట్లుగా ఆగిపోయింది. చివ్వున తలెత్తి చూశాడు. సుందరమ్మ కొంగు నోట్లు కుక్కుని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటోంది. కామేశ్వరరావు బిత్తరపోయాడు. సుందరి, ఏడుస్తున్నావా? సారీ, ఏనాడైనా పట్టుచీరలు కావాలన్నానా? నగలు కావాలన్నానా? నా కోసం వాళ్ళని డబ్బు అడగమన్నానా? మీరు పడుతున్న శ్రమను చూడలేక అన్నాను వెక్కిళ్ల మధ్య అన్నది. నాకు మాత్రం తెలియదా? ఏదో విసుగులో అన్నాను. బాధపడకు సుందరి, పశ్చాత్తాపడుతూ అన్నాడు. సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది. బాధపడకు, ఇంకెంతకాలంలే. 6 నెలలలో చిన్నవాడి చదువు కూడా పూర్తవుతుంది. హౌస్ సర్జెన్సీకి వెళ్ళాక మనం వాడికి డబ్బు పంపాల్సిన పనిలేదు. ఆ తర్వాత వాడు తన దారి తను చూసుకుని వెళ్ళిపోతాడు. సుందరమ్మ కంఠంలో మాటలకు అందని బాధ వినిపించింది. కామేశ్వరరావు భార్య కళ్ళల్లోకి లోతుగా చూశాడు. ఆ చూపులు బేలగా ఉన్నాయి, బోలుగా ఉన్నాయి. ఒకనాడు ఆ కళ్ళల్లో కాంతిరేఖలు కదులుతూ ఉండేవి. ఆ కళ్ళల్లో ఎన్ని ఆశలు! తన భవిష్యత్తు గురించి కాదు, తన బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నెన్ని ఆశలు, కలలు. ప్రతి కాన్పులోనూ అబ్బాయి ఎలా ఉన్నాడండి, చాలా గొప్పవాడవుతాడు కదూ అని అడిగేది. ప్రతి బిడ్డకు పాలు ఇస్తూ గుండెను అమృతంతో నింపుకునేది. నిద్రపోతున్న బిడ్డ ముఖం చూస్తూ ఏదో సామ్రాజ్యాన్ని జయించినంత గర్వించేది. బిడ్డల్ని కని తమ అస్తిత్వాలని మర్చిపోయి వాళ్ల కోసమే బతికే తల్లులకు వృద్ధాప్యంలో మిగిలేవి ఇన్ని కన్నీళ్ళేనా? అందుకే హిందీ ఒక కవి స్త్రీ గురించి అన్నాడు, ఆచల్ మే హే దూద్, ఆంఖో మే హే పానీ, నారీ జీవన్కి యహీ కరుణ్ కహానీ అని. స్త్రీకి కొంగులో పాలు, కళ్ళల్లో నీరు, ఇదే స్త్రీ జీవితపు దయనీయ గాథ. అయ్యో అదేమిటి, అన్నం తినకుండా అలా కూర్చుండిపోయారేం? పాపిష్టిదాన్ని. ఎండలో పడి అలసిపోయి వచ్చిన మనిషి మనసు కష్టపెట్టాను, నొచ్చుకుంది సుందరమ్మ. బాబు నిద్రపోతున్నాడా? మనవడిని ఉద్దేశించి అడిగాడు. చంద్రం కొడుకు నెలలో సగం రోజులు నాయనమ్మ దగ్గరే ఉంటాడు. ఇంటికి పంపించాను. ఏం? కోడలు కబురు చేసింది, వాళ్ళమ్మ వచ్చిందంట, మనవడిని చూడాలంటుందంట. కామేశ్వరరావు మౌనంగా ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాడు. చంద్రానికి జ్వరం వస్తుందట. కామేశ్వరరావు చివ్వున తల ఎత్తి చూశాడు. ఎవరు చెప్పారు? కోడలు తమ్ముడు, వాడే ఆదిత్య కోసం వచ్చాడు. ఎన్ని రోజుల నుంచి? 4 రోజులుగా జ్వరం నార్మల్కు రాకుండా ఉందంట. అందుకే వాళ్ళొచ్చారట. నువ్వెళ్ళు, సాయంకాలం ట్యూషన్స్ ముగించుకొని నేను అట్నుంచి వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి రావచ్చు. సుందరమ్మ మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేం? ఏం మాట్లాడను? వాడికి 4 రోజులుగా మూసిన కన్నెరగకుండా జ్వరం. ఆ పిల్ల వాళ్ళమ్మ కబురు పంపించింది కానీ మనం ఊళ్ళోనే ఉన్నాము కదా, ఒక్క మాటన్నా చెప్పిందా? మనం అంత పరాయి వాళ్ళం అయిపోయామా? ఎందుకెళ్ళాలి? నీ కొడుక్కి జ్వరం, నువ్వు వెళతావు, నేను వద్దన్నా వెళ్తావు, నాకు తెలుసు. ఎందుకెళ్ళాలి? నాకు మాత్రం. పోనీ మానేయ్, నేను వెళ్ళను. వాళ్ళు కబురు చేసినప్పుడే వెళ్దాం, సరేనా? అయ్యో, ఇద్దరం వెళ్ళకపోతే ఎట్లా? బిడ్డ ఎట్లా ఉన్నాడో ఏమో.
తల్లి ముండను కదా, ఎంత లేదన్నా మాట మాత్రం కబురు చేయకూడదు. సరే నువ్వు వద్దులే, నేను వెళ్ళొస్తాను. వెళ్లకుండా ఎలా ఉండగలను? వాడికి జ్వరం అని విన్నప్పటి నుంచి మనసులో లేదు. కామేశ్వరరావు బోలుగా నవ్వాడు. అమ్మాయి ఉత్తరం రాసింది. అయ్యో, మరి చెప్పరేమండి, ఏం రాసింది? కులాసాగా ఉందా? అల్లుడెలా ఉన్నాడు? ఏదైనా విశేషమా? ప్రశ్నలు పూర్తయ్యాయా, ఇంకా ఉన్నాయా? ఏం రాసిందో చెబుదురు. అందరూ బాగానే ఉన్నారు. పాపకు అన్ని మాటలు వచ్చాయంట. అమ్మమ్మ తాతయ్య అంటుందంట. మనల్ని ఒకసారి రమ్మని రాసింది. వెళ్ళొద్దామా? నాకెలా వీలవుతుంది? పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నువ్వు వెళ్ళిరా. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? వీలున్నప్పుడు ఇద్దరం కలిసే వెళదాం. ఇంకా ఏం రాసింది? అత్తామామలు బాగానే ఉన్నారట. వాళ్ళ కాలక్షేపం అంతా పాపతోనేనంట. ఇప్పుడు ఏ గొడవలు లేవట. పోనీయండి. కలతలు లేకుండా ఉన్నారు. అల్లుడు మంచివాడు. తల్లిదండ్రులంటే ఎంత అభిమానం. మనకు ఉన్నారు. ఎందుకు? అమ్మాయికి 3 నెలంట. నిజంగా? అదేం ప్రశ్న? హాయిగా నవ్వాడు కామేశ్వరరావు. వేవేళ్లతో బాధపడుతుందో ఏమో. ఒకసారి వెళ్ళి రావాలనుంది. వెళ్ళమనే కదా అంటున్నాను. నేను వెళ్తే మీకెలా? హోటల్లో భోంచేస్తాను. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. నాకేం రాయిలా ఉన్నాను. సుందరమ్మ భర్త ముఖంలోకి జాలిగా చూసింది. రాయిలా ఉన్నాడా? లోతుకుపోయిన ఆ కళ్ళు, పీకుపోయిన ముఖం, అలసిపోయిన బాటసారిలా కనిపించాడు. సుందరమ్మ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగింది. నేను వెళ్ళను. 7వ నెల రాగానే అమ్మాయిని తీసుకురమ్మని అల్లుడికి ఉత్తరం రాయండి. పర్వాలేదు, వెళ్ళిరా. నేను వెళ్ళను. మరో ట్యూషన్ కూడా ఒప్పుకున్నారంటగా సుందర్రావు చెప్పాడు. ఇంకెంతకాలంలే. చిన్నవాడు ఊళ్ళో నర్సింగ్ హోమ్ పెడతానంటున్నాడు కదా. డబ్బుతో కూడుకున్న పని. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? రఘు నర్సింగ్ హోమ్ మన డబ్బిస్తేనే వచ్చిందా? అంటే? సుందరమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది. సుందరరామయ్య కబురు పంపాడు. పిల్లనిస్తాడంట. ఊళ్ళోనే ఆసుపత్రి పెట్టిస్తాడంట అల్లుడి చేత. నిజంగా? అంత పెద్ద షావుకారు మనతో వియ్యమందుకుంటాడా? సంబరపడిపోయింది సుందరమ్మ. అవును, ఎల్లుండి మంచి రోజంట. వచ్చి మాట్లాడతానని సాంబయ్య చేత కబురు పంపించాడు. మన రమేష్ అదృష్టవంతుడు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న భార్య కేసి అదోలా చూశాడు కామేశ్వరరావు. రమేష్ చివరి సంవత్సరం పరీక్షలు రాసి సెలవుల్లో ఇంటికొచ్చాడు. సుందరరామయ్య కూతుర్ని చూశాడు. వివాహానికి అంగీకరించాడు. వివాహం అంగరంగ వైభవంగా చేశాడు షావుకారు సుందరరామయ్య. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లతో ఇల్లంతా కళకళ్లాడింది. కూతురి మామగారు పోవటం వల్ల తమ్ముడు పెళ్లికి రాలేకపోయింది. అల్లుడు, కూతురు పెళ్లికి, ఇంట్లో జరిగిన ఆఖరి పెళ్లికి రాలేకపోయినందుకు సుందరమ్మ బాధపడిపోయింది. అత్తయ్య అత్తయ్య అంటూ కోడళ్ళు, అమ్మా అమ్మా అంటూ కొడుకులు, నానమ్మ నానమ్మ అంటూ మనవలు, మనవరాళ్ళు పెళ్లి పందిట్లో సుందరమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళు ముచ్చట పడిపోయారు. సుందరమ్మ, అదృష్టం అంటే నీదేనమ్మా. నాకు ఉన్నాడు ఒక కొడుకు. నేనెప్పుడు చస్తానా అని చూస్తున్నాడు అంది కోటమ్మ. ఆ మాటలు విని సుందరమ్మ పేలవంగా నవ్వింది. కొడుకులంతా ప్రయోజకులయ్యారు అంది కామేశ్వరమ్మ. పాపం, చంద్రం ఒక్కడే తక్కువలో ఉన్నాడు అంది మరో ముత్తైదువ. సుందరమ్మ మనసు చివుక్కుమంది. కన్నతల్లి మనసు విలువెల్లాడింది. వాడికి మాత్రం ఏం తక్కువైంది? వాడి అత్తగారు మరీ లేనివాళ్లు కాదు. వాడు త్వరలోనే హెడ్ మాస్టర్ అవుతాడు. అసలు వాడికి డబ్బుకు వ్యామోహం లేదు. కావాలంటే వాడు డాక్టరే అయ్యేవాడు. వాడు మాకు దగ్గరగా ఉండాలని స్కూల్ మాస్టర్ చేస్తున్నాడు అంది సుందరమ్మ. సత్యం సంగతి తెలిసిందా? వాడిదే నా బాధంతా. సుందరమ్మ కంఠంలోకి దుఃఖం తన్నుకొచ్చింది. ఏడవకు. శుభకార్యం జరిగే ఇంట్లో కన్నీరు పెట్టకూడదు అంది శాంతమ్మ. కోడళ్ళు నాకు ఉన్నారు 3. ఒక్కనాడైనా ఒక్కత్తైనా అత్తయ్య నోరారా పిలిచిందా? నీ కోడళ్ళు అత్తయ్య అత్తయ్య అంటూ పిలుస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉందే సుందరి అంది సుందరమ్మ స్నేహితురాలు కనకం. సుందరమ్మ పెదవుల మీద చిరునవ్వు కదిలి ఆగిపోయింది. బంగారం లాంటి కుటుంబం. ఆ సత్యం ఒక్కడే కుక్కమూతి పిందెలా పుట్టాడు. అసూయతో మండిపోతున్న కాంతమ్మ సుందరమ్మకు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసింది. వాణ్ణేమీ అనకు పిన్ని. వాడు అందరికంటే మంచివాడు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేవాడు. వాడి బుద్ధి ఎవరికీ రాదు. మనసు వెన్న. ఎవరు కష్టపడ్డా చూడలేకపోయేవాడు. ఆయన ఆ రోజు అనవసరంగా గొడ్డును బాదినట్లు బాదాడు. చిన్న సన్నాసి. మనసు విరిగిపోయింది. మళ్ళీ రాలేదు. వాడు ఎక్కడున్న సుఖంగా ఉండాలి. చెమ్మగిలిన కళ్ళను బయట కొంగుతో తుడుచుకుంది. పెళ్లి తతంగం అంతా పూర్తయింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ 2 కొడుకులు తల్లిదండ్రుల్ని తమ ఇళ్లకు ఆహ్వానించి మరీ వెళ్ళారు. వచ్చి 4 రోజులు ఉండిపోండి అన్నారే కానీ, నాన్న మీ బాధ్యతలు తీరాయి, ఇంకా ఏం కష్టపడతావు? నువ్వు అమ్మ వచ్చి నా దగ్గర ఉండండి అని ఒక కొడుకు కూడా అనలేదు. ఆ మాటే సుందరమ్మ భర్తతో అని బోలెడంత బాధపడిపోయింది. కామేశ్వరరావు తేలిగ్గా నవ్వేశాడు. పెళ్లిపేటల మీద నుంచి లేచి అత్తవారింటికి వెళ్ళిన రమేష్ అక్కడే ఉండిపోయాడు.
నెల గడిచింది. ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చి తల్లిదండ్రులని పలకరించి వెళ్తున్నాడు. సెలవులు ఇంకా 10 రోజులే ఉన్నాయి. ఆ రోజు ఇంటికి వచ్చిన కొడుకుతో కోడల్ని తీసుకురారా, ఈ 10 రోజులైనా మా కళ్ళ ముందు ఉండిపోవచ్చు అంది సుందరమ్మ. రమేష్ సమాధానం ఇవ్వలేదు. ఏరా మాట్లాడవు? మాట్లాడి చెప్తాను ఆమె కంఠం. మాట్లాడతావా? ఎవరితోరా? అదోలా పలికింది. ఏమిటమ్మా నువ్వు మరీను? వస్తాంలే అంటూ చెరచెరా బయటికి వెళ్ళిపోతున్న కొడుకు కేసు చూస్తూ ఉండిపోయింది ఆ తల్లి. మంచి రోజు చూసి కోడల్ని పంపించమని సుందరమ్మ పోరు పడలేక కామేశ్వరరావు వియ్యాల వారింటి కబురు పంపించాడు. ఊళ్ళోనే ఉన్నారుగా, తొందరేమిటి? అల్లుడు ఎటు వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాడు, తర్వాత చూడొచ్చులే. సుందర్రామయ్య సమాధానం కోటేశ్వరరావు మౌనంగా విని ఊరుకున్నాడు. సుందరమ్మ సనిగింది. ఎరా రమేష్, హౌస్ సర్జన్ కాగానే ఇక్కడే నర్సింగ్ హోమ్ పెడతావా? ఆ రోజు చుట్టం చూపుగా వచ్చిన కొడుకుని అడిగాడు కామేశ్వరరావు. మొదట అలాగే అనుకుందాం నాన్న, కానీ ఇప్పుడు మా మామగారికి ఇష్టం లేదు. ఏరా, ఎందుకు ఇష్టం లేదు? అంతా మామగారి ఇష్టమేనా? కనిపెంచిన వాళ్ల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? సుందరమ్మ గయ్యం లేచింది. సుందరి, నువ్వు మాట్లాడకు, కామేశ్వరరావు కసురుకున్నాడు. మీ మామగారు ఏమంటున్నారు? కొడుకు కేసు తిరిగి అడిగాడు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి హైదరాబాదులో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు. మంచిదే. ఏమిటండి మంచిది? నిన్ను మాట్లాడద్దన్నానా? ఎందుకు మాట్లాడకూడదు? మీరు మాట్లాడరు, నన్ను మాట్లాడనివ్వరు. వాళ్ళేమో ప్రయోజకులు అవ్వగానే పెళ్ళాల కొంగులు చాటుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ల మీద మనకు ఎలాంటి హక్కు లేదా? ఇప్పుడు హక్కుల దాకా ఎందుకు గాని నువ్వు కాసేపు మాట్లాడకు. సుందరమ్మ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ మరీ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నానా అంటూ కామేశ్వరరావు ముఖంలోకి చూసి గతుక్కుమన్నాడు రమేష్. ఆయన ముఖంలో ఎన్నో ప్రశ్నలు రమేష్ను నిలదీశాయి. వస్తాను అంటూ గబగబా బయటకెళ్ళిపోయాడు. రమేష్ ఊరికి వెళ్ళబోతూ చెప్పటానికి వచ్చాడు. అమ్మా! ఆ పిలుపుకే పొంగిపోయిన సుందరమ్మ వంటింట్లో నుంచి బయటకు వచ్చి, ఏం నాన్నా, కాఫీ తాగుతావా అని అడిగింది. వద్దమ్మా, బస్కి టైం అవుతుంది. ఎల్లుండే ఆసుపత్రి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఒక్కడవే వెళ్తున్నావా? కోడల్ని కూడా తీసుకెళ్తున్నావా అడిగింది సుందరమ్మ. ఒక్కడనే వెళ్తున్నాను. ఇప్పుడు హౌస్ సర్జన్గా చేయడానికి వెళ్తున్నాను. అది పూర్తయ్యాక కానీ ఉద్యోగం రాదు. ఆ తర్వాతే ప్రమీలను తీసుకెళ్తాను. సుందరమ్మ కొడుకు ముఖంలోకి వింతగా చూసింది. మంచిదేరా, వెళ్ళిరా అన్నాడు కామేశ్వరరావు. ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? 2-3 నెలలకోసారి వస్తూనే ఉంటాగా అన్నాడు కొడుకు తల్లిని చూస్తూ. సుందరమ్మ మాట్లాడలేదు. బస్కి టైం అవుతుంది, వస్తాను. రమేష్ గిర్రున వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న కొడుకుని కళ్ళప్పకిని చూస్తూ ఉండిపోయింది ఆ కన్నతల్లి. వీడు కూడానా? వీడు అందరిలాంటి వాడు కాదనుకుంది. వీడు అన్నలకు మించిపోయాడు. ఉద్యోగం రాగానే హైదరాబాద్లో ఇల్లు చూస్తాను, అందరం వెళ్ళిపోదాం అని అంటాడని అనుకుంది. కానీ వీడేమన్నాడు? ఉద్యోగం వచ్చాక భార్యను తీసుకెళ్తాడంట. అలాగే అన్నాడా, లేక తను పొరపాటుగా విన్నదా? ఏమిటి సుందరి ఆలోచిస్తున్నావు? వాడు ఏమన్నాడు? ఏ విషయం? ఉద్యోగం వచ్చాక ప్రమీలను తీసుకెళ్తాను అన్నాడు కదూ? అవును. కామేశ్వరరావుకి భార్య ధోరణి అర్థం కాలేదు. అంతేకాని ఉద్యోగం వచ్చాక మిమ్మల్ని తీసుకెళ్తాను అని అనలేదు. నిద్రలో పలకరిస్తున్నట్లుగా అన్నది సుందరమ్మ. సుందరి, ప్రతిదానికి ఎందుకంత బాధపడతావు? కోడల్ని తీసుకెళ్తున్నావా అని నువ్వు అడిగావు. అందుకు వాడు ఆ సమాధానం ఇచ్చాడు. అంతేనంటారా? తనను తనే ప్రశ్నించుకున్నట్లుగా అంది. అంతే. నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వు. సుందరమ్మ యాంత్రికంగా లోపలికి వెళ్ళింది. రమేష్ హౌస్ సర్జన్సీ పూర్తి చేసి గాంధీ ఆసుపత్రిలో డాక్టర్గా చేరాడు. ఆ ఉద్యోగం అతని మామ ఇప్పించాడు. ఆయన స్వయంగా హైదరాబాద్ వెళ్ళి హెల్త్ మినిస్టర్ని కలిసి అల్లుడికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు. తనకు ఉద్యోగం వచ్చిందని, ఇల్లు చూసుకుని త్వరలోనే వస్తానని తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ వార్త కామేశ్వరరావు భార్య చెవిలో చెప్పాడు. సుందరమ్మ ఆనందానికి అవధులు లేవు. చిన్నవాడి బుద్ధే వేరు. మీరు నా దగ్గరే ఉంటారమ్మా అని 5 ఏళ్ల నాడే తల్లిని ఊరడించాడు. ఆ మాట గుర్తొచ్చింది ఆ తల్లికి. అందరికీ చెప్పేయండి అంది సుందరమ్మ. కామేశ్వరరావు ప్రశ్నాత్మకంగా చూశాడు. ఏమిటలా చూస్తారు? వెంటనే చెప్పేయండి. వాడు ఎప్పుడొస్తాడో ఏమో. అన్ని లావాదేవీలు పూర్తి చేసుకోవాలి ఈ లోపలే. నువ్వు అంటున్నదేమిటో నాకేమీ అర్థం కావటం లేదే. లావాదేవీలు పూర్తి చేసుకోవాలా? అందరికీ చెప్పేయాలా? ఏం చెప్పాలి? అయ్యో రాత. ఇక ట్యూషన్లో చెప్పదని చెప్పండి. కామేశ్వరరావు భార్య ముఖంలోకి వింతగా చూశాడు. ఆమె కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కళ్ళల్లోకి వెలుగు వచ్చింది. అది చూసి కామేశ్వరరావు నిట్టూర్పు విడిచాడు. చంద్రం పిల్లల్ని వదిలి వెళ్లాలంటే బాధగానే ఉంది. కామేశ్వరరావుకు భార్య ధోరణి అర్థమైంది. ఆమె కేసి జాలిగా చూశాడు. పిచ్చి సుందరి, నీ కొడుకు ఇల్లు చూస్తున్నది నీకోసం అనుకుంటున్నావా? ఇల్లు చూసి వస్తానంటే నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాడనుకున్నావా? వాడు వస్తున్నది నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి కాదు. పైకి అనాలనుకున్న మాటలు మనసులోనే ఉండిపోయాయి. సుందరమ్మ తన ధోరణిలో చెప్పుకుపోతూనే ఉంది.
చిన్నవాడు అందరిలాంటి వాడు కాదండి. అందరి గురించి ఇలాగే అనుకున్నావు అందామనుకొని ఆగిపోయాడు. వాడు మనల్ని గాలికి వదిలేయడం నాకు తెలుసండి. కానీ ఆ పిల్లకి గర్వం ఎక్కువ. నాతో సరిగ్గా మాట్లాడదు. అలాంటిది మనల్ని బాగా చూస్తుందంటారా? ఎవరి కోసం చూస్తుందిలే. చూడకపోతే నా బిడ్డ ఊరుకుంటాడా ఏం? ఆ పిల్ల ఎలాంటిదైతే మనకేం? మన బంగారం మంచిదే, మేలిమి బంగారం. వాడికి తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరిని ఉంచాల్సిన చోట వాళ్ళనే ఉంచుతాడు. కొంచెం ఆగి మళ్ళీ అంది, మీరేమీ మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు? అన్నీ నువ్వే మాట్లాడుతున్నావుగా. రమేష్ చాలా పెద్ద డాక్టర్ అవుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. గర్వం తొంగి చూసింది సుందరమ్మ కంఠంలో నుంచి. రఘు కూడా పెద్ద డాక్టరే, మంచి పేరు ఉంది, బాగా సంపాదిస్తున్నాడు అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు మాటలోని అంతరార్థం సుందరమ్మకి అర్థం కాలేదు. సుందరమ్మ ఆ రోజు పొద్దుపోయే వరకు రమేష్ చిన్ననాటి ముచ్చట్ల గురించి గుర్తు చేసుకుంటూనే ఉంది. కామేశ్వరరావుకు చెబుతూనే ఉంది. పొద్దుపోయింది, పడుకో అన్నాడు కామేశ్వరరావు. రేపే అందరికీ చెప్పేయండి. ఏమని? మళ్ళీ మొదటికొచ్చారు. ట్యూషన్స్ మానేస్తున్నామని చెప్పండి. ఎందుకు మానేస్తున్నామని అడిగితే, నా చిన్న కొడుకు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పండి. అందరికీ చెప్పండి. కామేశ్వరరావు పక్కకు తిరిగి పడుకున్నాడు. 4 రోజుల్లో రమేష్ వస్తున్నాడు. సుందరమ్మ హడావుడి పడిపోతుంది. ఇల్లంతా సర్దింది. పప్పులు ఉప్పులు మూటలు కట్టింది. రమేష్కు ఇష్టమైన పిండి వంటలకు కావాల్సిన సామాగ్రి తెప్పించి పెట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళందరికీ రమేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది. అద్దె ఇల్లు ఖాళీ చేసి వచ్చి స్వంత ఇంట్లో ఉండమని చంద్రంతో చెప్పింది. కామేశ్వరరావు సుందరమ్మ చేస్తున్న హడావుడి చూస్తూనే ఉన్నాడు. ఏమీ అనలేకపోతున్నాడు. ఇంకా 3 రోజులే ఉంది వాడు రావటానికి. ఇవాళ కూడా ట్యూషన్కి వెళ్తానంటారేమిటి? ఇంకా చెప్పేయలేదా ఇక రానని? సుందరమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది. కానీ ఇంకా 3 రోజుల సమయం ఉందిగా అంటూ బయటికి వెళ్తున్న భర్తను చూస్తూ చాదస్తం పాడుగాను అనుకుంది. రమేష్ వచ్చాడు. తల్లిదండ్రులు కనిపించి అత్తవారింటికి వెళ్ళాడు. ఆదివారం సాయంకాలం బయలుదేరతా అన్నాడు. సుందరమ్మ పిండి వంటలు ప్రారంభించింది. ఇంకా 2 రోజులే ఉంది. కొడుకు ఇష్టమని అరిసెలు చేసింది, చక్కిదాలు చేసింది, డబ్బాలకు సర్దింది, ఊరగాయలు సీసాలకు పెట్టింది. జాడీలు మాత్రం చంద్రం భార్యకు అప్పగించింది. శనివారం సాయంత్రం రమేష్ భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు. చంద్రం భార్య కూడా వచ్చారు. భోజనాలు అయ్యాయి. పొద్దుపోయేదాకా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అమ్మా, ఇంకా బయలుదేరుతాం. భార్యకు కనుసైగ చేసి లేచి నిల్చున్నాడు రమేష్. రేపు ఎన్ని గంటలకు ప్రయాణం? చంద్రం తమ్ముడిని అడిగాడు. 7 గంటల బస్సుకు విజయవాడ వెళ్తాం. రామం అన్నయ్య కూడా విజయవాడ వస్తాడు. అందరం ఒకరోజు కులాసగా గడిపి వెళ్తాం. నేను కూడా విజయవాడ వరకు వచ్చి మీరు రైలు ఎక్కిందాకా ఉండి వచ్చేస్తాను అన్నాడు చంద్రం. అవునరా చంద్రం, నేను ఆ మాటే అందామనుకుంటున్నాను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకొనిరా అంది సుందరమ్మ సంబరంగా. కామేశ్వరరావు మౌనంగా వింటున్నాడు. ఎందుకన్నయ్య నీ కష్టం? నేను హైదరాబాద్లో సెటిల్ కాగానే వస్తాను. నువ్వు వదిన పిల్లలు సెలవులకు రండి. అమ్మా, నువ్వు నాన్న కూడా అన్నయ్యతో రండి. అమ్మను నాన్నను కూడా మీతో తీసుకురా అన్నయ్య. చంద్రం విస్మయంగా తమ్ముడు ముఖంలోకి చూశాడు. తల్లిని చూశాడు. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. తండ్రిని చూశాడు. ఆయన చాలా మామూలుగా ఉన్నాడు. నాన్న, ఇక నువ్వు ట్యూషన్లు మానేయి. నేను నెలకు ఇంతని పంపిస్తాను. చంద్రం అన్నయ్య పాపం ఇవ్వలేడు. విజయవాడ వెళ్తున్నాగా. రఘు అన్నయ్యను రామం అన్నయ్యను కూడా ప్రతీ నెల ఇంతని పంపమని చెప్తాను అన్నాడు రమేష్ తన ధోరణిలో. చంద్రం ముఖం కోపంతో కందగడ్డలా అయిపోయింది. సుందరమ్మకు అయోమయంగా ఉంది. మాడు మీద గట్టి దెబ్బ తగిలినట్టుగా దిమ్మెరిపోయినట్టుగా ఉంది. ఎందుకురా, నాకింకా ఓపికంది. ఇప్పుడు నాకు మీరెవ్వరూ డబ్బు పంపాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు ఎటూ తప్పదుగా అన్నాడు కామేశ్వరరావు నిర్లిప్తంగా. సుందరమ్మ గౌదలు బిగుసుకుపోయాయి. అది కాదు నాన్న, ఇంతమంది కొడుకులు ఉండగా ఈ వయసులో మీరు ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటే మాకేమైనా బాగుంటుందా అన్నాడు. అందరూ ఏమనుకుంటారు? ఇందులో బాగుండకపోవటానికి ఏముందిరా? ఇంతకాలం నేను చేసిన పని అదేగా. ఆ పని చేశాక మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి నా బాధ్యత నెరవేర్చుకున్నాను. ఓపిక ఉన్నంత వరకు కష్టపడి బతకటంలో ఉన్న సంతృప్తి మరొకరు సంపాదన తింటూ బతికే దాంట్లో ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఇందులో అన్నాడు కామేశ్వరరావు. నా ఉద్దేశం అది కాదు నాన్న. రమేష్ తడబడ్డాడు. పర్వాలేదులే, మీరు సుఖంగా ఉండటమే మాకు కావాల్సింది. నేను బతికుండగా మీ అమ్మ దాటిపోతే అదృష్టవంతురాలే. అలా కాక నేనే ముందు పోతే మీ అమ్మ బరువు మీకు ఎటూ తప్పదు. అమ్మ, మాకు బరువు ఎందుకు అవుతుంది నాన్న? నీ చాదస్తం నీదే అన్నాడు రమేష్ నొచ్చుకుంటూ. కామేశ్వరరావు చిరునవ్వు నవ్వాడు. నాన్న, మరీ కష్టపడకు. డబ్బు అవసరమైతే ఉత్తరం రాయి, సందేహించకు. కొడుకు మాటలకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు కామేశ్వరరావుకు. ఆ మాటలే తను ఎన్నోసార్లు అన్నాడు. ప్రతి కొడుకు చదువులకు బస్తీలకు వెళ్ళే ప్రతిసారి ఆ మాటలే అన్నాడు.
నిన్న మొన్నటి వరకు రమేష్ సెలవులకి వచ్చిపోతున్న ప్రతిసారి ఆ మాటలే అన్నాడు. ఈనాడు తన కొడుకు అందరికంటే చిన్నవాడు, తనతో ఆ మాటే అన్నాడు. రమేష్ వెనకే చందనం కూడా బయటికి వెళ్ళాడు. కామేశ్వరరావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో అతడికే తెలియదు. ఏదో గుర్తొచ్చినట్లు త్రుళ్ళిపడ్డాడు. తల తిప్పి చూశాడు. సుందరమ్మ గోడకు చేరబడి కూర్చుని ఉంది. రెప్ప వెయ్యకుండా దూరంగా ఉన్నదాన్ని దేన్నో చూస్తున్నట్లుగా ఉంది. చైతన్యం లేని రాతి విగ్రహంలా ఉంది. కామేశ్వరరావు లేచి సుందరమ్మ దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ఆమెలో చైతన్యం కనిపించలేదు. సుందరి, ఏమిటలా కూర్చున్నావు? ఆమెలో ఎలాంటి మార్పు లేదు. గాబరా పడుతూ ఆమెకు ఎదురుగా నేల మీద గొంతు కూర్చున్నాడు. ఆమె భుజాలు పట్టుకొని ఊపుతూ, సుందరి, సుందరి, ఇలా చూడు, ఏమైంది? ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? సుందరమ్మ ఒలకలేదు, పలకలేదు. కామేశ్వరరావు ఆతృతగా భుజాలు పట్టుకొని ఊపుతూ, సుందరి, సుందరి, గట్టిగా దాదాపు అరిచినట్లే పిలిచాడు. ఎక్కడో కనిపించిన దాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్న ఆ చూపులు కదిలి కామేశ్వరరావు ముఖం మీద నిలిచాయి. కొద్ది క్షణాలు అలాగే నిలిచాయి. ఒక్కసారిగా నిండుకుండ బద్దలైనట్లుగా బావురుమంది. రెండు అరచేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సుందరి, ఏమిటి మరీ చిన్నపిల్లల్లాగా? ఇప్పుడు ఏమైంది చెప్పు, నేనింకా బతికే ఉన్నానుగా నిష్ఠూరంగా అన్నాడు. మరి వాడు చిన్నవాడు నిన్న మొన్నటిదాకా కొంగు పట్టుకొని తిరిగాడు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోతానమ్మా అన్నాడు. ఇవాళ భార్య కొంగు పట్టుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. నెలకెంత పంపిస్తాడంట? అన్నలకు కూడా చందాలు పంపించమని చెప్తాడంట. ఎంత వాడయ్యాడండి, ఎంత వాడయ్యాడు. నేను చెప్పలేదు, ఆ పిల్ల సామాన్యురాలు కాదు. సుందరి, ఏమిటా మాటలు? పరాయి బిడ్డను ఎందుకనాలి? ఊళ్ళో అందరికీ వెళ్ళిపోతున్నామని చెప్పానండి. అదా నీ బాధ? మా వారికి ఇష్టం లేదు. ఓపిక ఉన్నంత వరకు ఎవరింటికి వెళ్ళొద్దన్నారని చెప్పు. వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. సున్నితంగా ఉండే ఆ మొక్కలకు ఆహారాన్ని అందించాము. అవి ఇప్పుడే వాడి తేలాయి. వాటికి మరొకరు ఆహారం అందించాల్సిన పని లేదు. అవసరమైతే ఆ ముక్కులతో ఆహారం అందించిన శరీరాలని పీక్కు తినగలవు. సుందరి, సుందరి, ఏమిటి అలా మాట్లాడుతున్నావు? అందరూ వెళ్ళిపోయారు. ఇక మనిద్దరం ఈ ఇంట్లో ఒంటరిగా పిశాచాల్లా తిరుగుతాము. తన ధోరణిలో కలలో పలవరిస్తున్నట్లుగా మాట్లాడుకుపోతున్నది. కామేశ్వరరావుకు భార్యకు మతి చెలించిందేమో అని భయం వేసింది. సుందరి, గావుకెక్కబెట్టాడు. సుందరమ్మ ఒక్కసారిగా త్రుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది. తనకెదురుగా నేల మీద చతికిలబడి కూర్చొని ఉన్న భర్తను చూసింది. చూశారా, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, మనిద్దరమే. ఎందుకు సుందరి అంత బాధపడతావు? వాళ్ళెక్కడికి వెళ్ళారని? మనం వాళ్ళని చదివించాం. ఎందుకు? మనకెదురుగా కూర్చోబెట్టుకుంటానికా? మొదట్లో మనిద్దరమేగా ఈ ఇంట్లో ప్రవేశించింది. అవును, మనిద్దరమే వచ్చాం. కానీ మనతో పాటు మనసు నిండా అమృతాన్ని, కళ్ళ నిండా కలలు నింపుకొని వచ్చాం. ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్నెన్ని ఆశలు, పెరగబోయే సంసారాన్ని గురించి ఎన్నెన్ని ఆకాంక్షలు. ఇవన్నీ అప్పుడు మనతో ఉన్నాయి. ఇప్పుడు మిగిలిందేమిటి? ఈ అలసి ముడుచుకుపోయిన శరీరాలు మాత్రమే. ఈ వయసులో ఇద్దరం. ఏం చాలదా? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం. చంద్రం ఊళ్ళోనే ఉన్నాడు, మనవాళ్ళున్నారు. వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. మనకు ఎవరిని ఎప్పుడు చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. నా బాధ మీకు అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది. ఇంకేం మాట్లాడకు. చూడు సుందరి, నా శరీరంలో ఇంకా శక్తి ఉంది. మనం ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన పని లేదు. అవునండి, మన పేరు మీద బ్యాంక్లో లక్షలుంటే వీళ్ళు ఇట్లాగే చూసేవాళ్ళ? పోటీలు పడి మనల్ని మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మనేవాళ్ళు కాదు. కామేశ్వరరావు భార్య మాటకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అతడికి చదువుకునే రోజుల్లో చదివిన ఒక నవలలోని మాటలు గుర్తొచ్చాయి. ఆ నవల ఒక రచయిత్రి రాసింది. కామేశ్వరరావు బుర్రలో ఆ మాటలు మెదిలాయి. అందులో హీరోయిన్ తను ప్రేమించిన బీద కుర్రవాణ్ణి పెళ్లి చేసుకోవటానికి భయపడుతుంది. కారణం, కటిక దరిద్రంలో కాట్ల కుక్కల్లా ఒకరినొకరు పొద్దస్తమానం ఖర్చుకుంటూ ఉండే తల్లిదండ్రుల మధ్య పెరిగింది. నిజమైన మమతానురాగాలు ఎలా ఉంటాయో తెలియకుండా పెరిగింది. అందుకే బాగా డబ్బున తన బాస్ను చేసుకోవటానికి సిద్ధపడింది. తనలో తను మదనపడుతుంది. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. అవును, డబ్బు, డబ్బు, నిజమే. తను డబ్బు కోసమే ఈ వివాహానికి అంగీకరించింది. ఆ మాట చెప్పటానికి తను సిగ్గుపడాల్సిన పని లేదు. డబ్బు లేకపోవటం అంటే ఏమిటో తనకు తెలుసు. డబ్బు ఎందుకు కావాలో కూడా తనకు తెలుసు. భార్యాభర్తల మధ్య అనురాగం చివరి వరకు నిలబడి ఉండాలంటే డబ్బు కావాలి. ఆత్మీయతలు, అనురాగాలు, మమతలు, మమకారాలు నిలబడి ఉండాలంటే కూడా డబ్బు కావాలి. తన భర్త తనను, తన తండ్రి తన తల్లిని కొట్టినట్లు కొట్టకుండా ఉండాలంటే డబ్బు కావాలి. తను భర్తను గౌరవంగా చూడాలంటే అతను డబ్బు సంపాదించాలి. అమ్మలా తను కూడా చనిపోకుండా ఉండాలంటే డబ్బు కావాలి. ఏమండి, మరి మీకు ఈ ఓపిక కూడా పోయాక?
కామేశ్వరరావు ఆలోచనలోంచి బయటపడి భార్య ముఖంలోకి ఓ క్షణం చూశాడు. అప్పుడు ఎలాగూ తప్పదు, వాళ్లకు తప్పదు. అనవసరంగా అనుమానంతో బాధపడకు, భార్యను ఓదార్చడం కోసం అన్నాడు. కానీ ఆయనకు అనుమానం లేకపోలేదు. వద్దు వద్దు, ఆ రోజు తనకు రాకూడదు, అలాంటి రోజు తను చూడకూడదు. తిరుగుతూనే పోవాలి. తనకంటే ముందు తన భార్య పోవాలి. అసహాయ స్థితిలో ఆశ్రయం కోసం ఎవ్వరిని, కన్నబిడ్డల్ని కూడా దేవరించకూడదు. మనసులోనే పదే పదే అనుకున్నాడు కామేశ్వరరావు. అల్లుడు మంచివాడండి, మన పిల్లలు మంచివాళ్లే. అవును, చాలా మంచివాళ్ళు. ఇంత మంచివాళ్లను ఏ తల్లి కనకూడదు. ఏం మాటలవి, ఒక తల్లి అనకూడని మాటలు అంటున్నావు. సుందరమ్మ కళ్ళలో నీరు తిరిగింది. భర్త ముఖంలోకి బాధగా చూసింది. ఒక్క చెప్పనా? సుందరమ్మ ఆశ్చర్యంగా చూసింది. కథ? ఏం కథ? ఎవరి కథ? ఒక అమ్మ కథ. అమ్మ కథ? అవును, చెప్తాను విను. అనగనగా ఒక అమ్మ. ఆ అమ్మకు ఒకే కొడుకు. వాడికి 2 ఏళ్లప్పుడు తండ్రి పోయాడు. తల్లి రెక్కల కష్టం మీద పిల్లవాడిని పెంచింది. అపురూపంగా పెంచింది, చదివించింది. ఆమె జీవితం అంతా బిడ్డ చుట్టూనే పెనవేసుకుంది. వాడు ఒక యువతిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తల్లి అభ్యంతరం చెప్పలేదు. కొడుకు ఇష్టమే తన ఇష్టం అంది. కానీ ఆ యువతి ఒక చిత్రమైన కోరిక కోరింది. తనను అతడు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. ఆ కోరిక ఏమై ఉంటుందో ఊహించగలవా సుందరి? ఆగి ఆమె కేసి చూశాడు. నీ అమ్మ మనతో ఉండకూడదు అని ఉంటుంది. ఇది ఈనాడు అతి మామూలు కోరికే. ఇది మామూలు కోరిక? అవును. మరి ఇంకా ఏం కోరికుంటుంది, మీరే చెప్పండి. అతడి తల్లి గుండెకాయను తెచ్చి బహుమతిగా ఇవ్వమని కోరింది. ఇదేం కోరిక? దాని బొంద కోరిక. కోరింది అంతే. అప్పుడు వాడేం చేసి ఉంటాడో ఊహించగలవా? దాన్ని 4 దులిపేసి దాంతో తెగతెంపులు చేసుకుని ఉంటాడు. ఏ కొడుకైనా అదే చేస్తాడు. ఇంత దారుణమైన కోరిక కోరిన ఆడదాన్ని ఏ కొడుకైనా ఎలా క్షమిస్తాడు? కామేశ్వరరావు అదోలా చిరునవ్వు నవ్వాడు. అలా చేస్తే కథే లేదు. మరి ఏం చేశాడు? ఇంటికి వచ్చాడు. అతను చూసి తల్లిని చంపాడు. గుండెకాయ కోసి దోసిట్లో పదిలంగా పెట్టుకుని ప్రేయస్ ఇంటికేసి పరుగు తీశాడు. ఎవరండి కథ రాసిన సచ్చినోడు? ఏం చెప్పాలని రాశాడు? తల్లుల్ని చంపమంటాడా? పూర్తిగా విను. ఇంకా ఏం వినాలి? మన అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదని, చాలా మంచోళ్ళని చెప్పాలనేగా ఈ కథ చెప్తున్నారు. కాదు మరి? ఆ గుండెకాయను ప్రేయసికి ఎప్పుడెప్పుడు అందించి మెప్పును పొందాలా అన్న ఆతృతతో పరుగు తీస్తున్నాడు. ఉన్నట్లుండి ఎదురు దెబ్బ తగిలి బొక్కబోర్లా పడ్డాడు. చేతుల్లో ఉన్న గుండెకాయ ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది. మంచి పని అయింది. పాపిష్టిముండా కొడుకు. ఆ పట్టం నేల ఖర్చుకుపోయి చచ్చి ఉంటాడు. అంతేగా పాపం. కథ చివరిలో అలాంటి కొడుకులకు మంచి బుద్ధి చెప్పాడులేండి ఆ కథ రాసినవాడు. అలా అయితే అది మామూలు కథ అయి ఉండేది. అంటే వాడు చావలేదా? లేదు, లేచి నిల్చున్నాడు. గుండెకాయ పడి ఉన్న చోటుకు పరుగు తీశాడు. దాన్ని దోసిట్లోకి తీసుకోబోయాడు. ఆగి కామేశ్వరరావు భార్య ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆమె విసుగ్గా చూసింది. వెధవ కథ, ఇదేం కథ అన్నట్లు. ఓంగి దాని చేతుల్లోకి తీసుకోబోతూ ఉండగా, దెబ్బ తగిలిందా నాయనా అనే కొడుకుని అడిగింది ఆ గుండెకాయ బాధగా. సుందరమ్మ తల మీద సుత్తి దెబ్బ తగిలినట్లుగా అయింది. ఈ కథ ద్వారా భర్త తనకు ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైంది. తల్లి ప్రేమ అంటే అలా ఉండాలి. నీలో తల్లి హృదయం లేదు అని చెప్పాలనుకుంటున్నాడేమో. సుందరమ్మ మనసు చివుక్కుమంది. తనలో తల్లి మనసు లేదా? తల్లి ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియదా? అంటే బిడ్డలు ఏం చేసినా కిమ్మనకుండా పడి ఉండేదాన్నే ప్రేమగా భావించాలా? ఏమిటి సుందరి అంతగా ఇదైపోతున్నావు? తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదనేగా మీ ఉద్దేశం? అదేమిటి, నేను అలా అన్నానా? అవును, అనలేదు. కానీ నాకు తెలియజెప్పాలనుకుంది అదే. లేకపోతే ఇప్పుడు నాకు ఈ కథ ఎందుకు చెప్పినట్లు? కామేశ్వరరావు తన పొరపాటును గ్రహించాడు. అవును, నిజమే. ఈ కథ చెప్పడంలో తన ఉద్దేశం అదేగా. చెప్పండి, ఏమిటి? ఈ కథ చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి? ప్రత్యేకంగా ఏమీ లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే చిన్నవాళ్ళు ఏం చేసినా మనం పెద్దవాళ్ళం సర్దుకుపోవాలన్న ఉద్దేశంతో చెప్పాను. అంతేకాని నీకు బిడ్డల మీద ప్రేమ లేదని ఎత్తి చూపించడానికి చెప్పలేదు. నువ్వు నీ బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలియదా సుందరి? నీ పిల్లల్లో ఏ ఒక్కడికైనా జరగరాని జరిగితే ఏమండి, ఏమిటా మాటలు? అశుభం పలక్కండి. వాళ్ళందరూ బాగుండాలి. నా బిడ్డలకు ఏమీ జరగకూడదు. వాళ్ళు క్షేమంగా ఉండాలి. భర్త మాటల్ని మధ్యలోనే అందుకుని ఆవేశంగా అంది. చూసావా మరి, అదే తల్లి ప్రేమ అంటే. ఇది చెప్పాలనే ఆ కథ చెప్పాను నవ్వుతూ అన్నాడు కామేశ్వరరావు. పర్వాలేదు, వాళ్ళు మనల్ని చూడకపోయినా పర్వాలేదు. వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. మంద్రస్థాయిలో తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా అంది. చెప్పుల శబ్దం విని సుందరమ్మ చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటకొచ్చింది. లోపలికి వస్తున్న భర్త కనిపించాడు. అప్పుడే వచ్చేశారా? ఇవాళ ట్యూషన్స్ లేవా?
చిన్నవాడు ఉత్తరం రాశాడు. పోస్ట్ మ్యాన్ రోడ్డు మీద కనిపించి ఇచ్చాడు. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ కవర్ సుందరమ్మకు అందించాడు. ఏం రాశాడు? చదువు. మీరు చదవలేదా? చెప్పండి, ఏం రాశాడు? అందరూ బాగున్నారా? మనల్ని రమ్మనమని రాశాడా? ఇంకా నేను చదవలేదు, చదివి చెప్పండి. కవరు భర్తకు అందించింది. కామేశ్వరరావు ఉత్తరం చదువుతున్నంతసేపు సుందరమ్మ కుతూహలంగా భర్త ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆయన ఉత్తరం చదివి మడతపెట్టి కవర్లో దూర్చి సుందరమ్మకు అందించాడు. ఏం రాశాడు? మనల్ని రమ్మని రాశాడా? సుందరమ్మ ముఖం విప్పారింది. వాడు రాస్తాడని నాకు తెలుసు. వాడు మనల్ని వదిలేయడండి. వెంటనే జవాబు రాయండి, వచ్చేస్తున్నామని. చిన్న సన్యాసి, వాడి దగ్గరే పడి ఉందాం. నీ ధోరణి నీదేనా? ధోరణి ఏమిటండి? వాడు రమ్మని రాస్తే వెళ్దామన్నాను. మీకు ఇష్టం లేదా? నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. సుందరమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. నన్ను రమ్మని రాశాడా? మరి మిమ్మల్ని రమ్మని లేదా? తమాషాకి అంటున్నారు కదూ? కాదు, నిన్నే రమ్మని రాశాడు. మిమ్మల్ని రమ్మని రాయలేదా? నేను వెళ్ళి ఏం చెయ్యాలి? అదేమిటి? అర్థమయ్యేలా చెప్పండి. ఏం లేదు, మామూలే. హైదరాబాదులో కొత్తగా కాపురం పెట్టాడుగా. అయితే కోడలికి అంతా కొత్తగా ఉందంట. ఇంకా మంచి పని మనిషి కూడా దొరకలేదంట. తను ఎక్కువ రాత్రి డ్యూటీలు చేయాల్సి వస్తుందంట. రాత్రిపూట ఒంటరిగా ఉండటానికి కోడలు భయపడుతుందంట. వాళ్ళ అత్తగారు మంచి పని మనిషిని చూసి పంపిస్తానని చెప్పిందంట. అంతవరకు నువ్వు ఉంటావని రమ్మని రాశాడు. సుందరమ్మ వెర్రిదానిలా చూసింది, మూగదానిలా చూసింది. వెంటనే రమ్మన్నాడు. రేపు బయలుదేరితే సరి. నేను వెళ్ళను. అదేమిటి? పని మనిషి దొరకలేదా? మంచి పని మనిషిని వాళ్ళమ్మ పంపించేంత వరకు నేను పని మనిషిగా వెళ్ళాలా? తనకు తానే చెప్పుకుంటున్నట్లు అంది. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.